ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్స్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈవేళ మేము రీసెంట్గా దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామి దేవాలయ విశేషాలు కొన్నింటిని మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. ఈ దేవాలయం అతి పురాతనమైన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఇది పాదగయ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం పురహూతిక అమ్మవారి ఆలయము మరియు దత్తపీఠము దత్తాత్రేయుని ఆలయానికి అతి సమీపంలో ఉన్నది. ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. కొందరు ఈ కుంతి మాధవ స్వామి దేవాలయాన్ని ఇంద్రుడు స్థాపించాడని, మరికొందరు కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెబుతూ ఉంటారు. వేదవ్యాస మహర్షి తన దివ్య దృష్టితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్పారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరము ఈ స్వామిని పూజించడం వలన ఈ ఆలయానికి కుంతి మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. కుంతి మాధవుడి పట్టపురాణి రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారు. మనము ఇప్పుడు ఆలయ అర్చక స్వామి వారి మాటల్లో ఈ పంచమాధవ స్వామి క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోమన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పీఠికాపురం, కాకినాడ జిల్లా పిఠాపురం క్షేత్రం. ఇది పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతి మాధవ స్వామి వారి యొక్క దేవాలయం. ఈ స్వామివారు ఇక్కడ వెలవడానికి గల కారణం, పూర్వకాలంలో చిత్రకేతుడినే గంధర్వరాజు గగన మార్గాన్ని వెళ్ళిపోతూ కింద ఉన్న నుండి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుని చూసి అపహాస్యం చేయగా పార్వతీదేవి శపించింది, నువ్వు రాక్షసుడిగా జన్మించవయ్యా అని. అలా శాపవశాన వృత్రాసురుడు అనేటువంటి నామధేయంతో భూలోకంలో జన్మించాడు ఆ చిత్రకేతుడినే గంధర్వరాజు. అతనికి మరణం అనేటువంటిది లేకుండా వరం పొందడానికి బ్రహ్మదేవుడిని కోరగా అది వీలు పడదని చెప్పగా అతను సిద్ధి పొందినటువంటి ముని యొక్క అస్థికలతో తన యొక్క మృత్యువు ఉండాలని చెప్పి వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తుని అంతర్ధానం అవ్వగా తదువారి కాలక్రమంలో అతని యొక్క అకృత్యాలని భరించలేక దదీచి మహాముని అనేటువంటి మహాముని తన యొక్క అస్థికలను దేవేంద్రుడికి ఇచ్చి దాన్ని వజ్రాయుధంగా చేసుకుని అతను చంపమని చెప్పగా ఆయన సంహరించాడు దేవేంద్రుడు. బ్రహ్మహత్యా దోషం చేత ఈ యొక్క దేవేంద్రుడు పంచమహాపాతకాలు వెంబడించగా అక్కడి నుంచి పారిపోయి నీటి లోపల దాక్కున్నాడు. నీటి లోపల దాక్కున్నటువంటి దేవేంద్రుడిని బయటికి రమ్మని చెప్పేసి నారదుడు 5 మాధవులను ప్రతిష్ఠ చేయవలసిందిగా ఆయన్ని ఆజ్ఞాపన చేశాడు. కాశీలో బిందుమాధవస్వామి, ప్రయాగ వేణీమాధవస్వామి, మలబార్ సుందరమాధవస్వామి, రామేశ్వరం సేతుమాధవస్వామి, పీఠికాపురం మాధవస్వామి, ఇలా 5 మాధవులను ఏకకాలంలో దేవేంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఇదంతా కూడా కృతయుగంలో జరిగింది. హృదయ కాలానంతరం తర్వాత ద్వాపరంలో కుంతీదేవి పాండవులు లాక్షాగృహం దహనమైపోయిన తర్వాత ఏకచక్రపురం వెళ్ళిపోతూ, కృష్ణ నువ్వు ఉండగా కూడా ఏమిటయ్యా ఈ కష్టాలని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి స్వామి కనికరించి తాను ఇక్కడ మాధవ రూపంలో వెలిసి ఉన్నానని చెప్పగా కుంతీదేవి పాండవులు వచ్చి ఇక్కడికి స్వామివారిని పూజించి అర్చించి తరించారు. ఈ విషయాన్ని కాశీ నుంచి భిక్షాటం చేస్తూ అక్కడ భిక్ష దొరకగా ద్రాక్షారామం దక్షిణ కాశీ వస్తున్నట్టు వ్యాసుడు స్వామివారిని దర్శించి ఈ వృత్తాంతం అంతా కూడా తన యొక్క దివ్య దృష్టితో కాంచి స్వామివారికి ఈ వర్ణన చేశారు. దేవేంద్రేణార్చిత ప్రాకృతేక సమయే మాధవో బింబరూప త్రేతాయాం రాఘవేణ ప్రకటి దివ్యమూర్తి శ్రీవ కుంత్యాసో ద్వాపరాంతే సమదీమణో పూజిత పార్థహేతు స్వామి భక్త ప్రసన్న హేకలో పీఠపుర్యాన్ని సన్నహ అని చెప్పి స్వామివారిని వర్ణన చేయడం జరిగింది. అలాగే శ్రీమత్పీఠ పురాదినాథ గదితం కుంతీసదీ పూజితం ప్రాజ్ఞే పంచషు మాధవేషు గదితం శ్రీభూగర్త్మచ్యుతం దివ్యశ్రీయ దశావతార వెలస తత్తోరణీనోజ్వలం కుంతీ మాధవం అభ్యశక్తి జరుడు కౌమోది కీర్తింపజేయని స్వామివారిని వర్ణన కూడా చేయడం జరిగిందండి. స్వామి నీవు దేవేంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడ్డావు, తర్వాత రాముడు కూడా వచ్చి నేను అర్చించాడయ్యా, తర్వాత కుంతీదేవి పాండవులు వచ్చి నేను పూజించి తరించారు అని చెప్పేసి స్వామివారిని వర్ణన చేసి నీ యొక్క దశావతారాలు శిలామగర తోరణంపై ఉన్నాయి, శ్రీదేవి భూదేవి అమ్మవారిద్దరూ కూడా నీ దేవేర్లిద్దరూ పక్కన కొలువై ఉన్నారయ్యా, పీఠమందు గరుకుమంతుడిని కలిగి ఉన్నావయ్యా స్వామి కుంతీ మాధవ, కుంతీదేవి చేత పూజించబడ్డావు కుంతీ మాధవాన్ని వ్యాసుడు పూజించిన చేత
మనం కూడా స్వామివారిని ఈనాటికి కుంతీ మాధవ స్వామిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలలో ముఖ్యమైనటువంటివి ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా స్వామివారికి పూర్ణాభిషేకం అనేటువంటి తెల్లవారుజామున 4 గంటలకు జరుగుతుందండి. అనంతరం స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు, అమ్మవారిద్దరికీ శ్రీచూర్ణర్చనలు, తరువాత ద్రవిడ వేద ప్రబంధ పారాయణ, అమ్మవారి యొక్క గ్రామోత్సవం ఇక్కడ పరిపాటిగా జరుగుతున్నాయి. తరువాత కాలంలో మనం జరిగినటువంటి కార్యక్రమాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాలు, ఇవి మాఘ పౌర్ణిమ నుంచి ఈ మాఘమాసంలో మనకి ఈ యొక్క కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. మనకి భీష్మ శుద్ధ ఏకాదశి నాడు ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణం, తర్వాత మాఘ పౌర్ణిమ నాడు ఇక్కడి నుంచి ఉప్పాడ గ్రామం తీసుకువెళ్ళడం, అక్కడ చక్ర స్నానం, అనంతరం మొన్నాడు ఇక్కడ అమ్మవారికి పౌళింపు అలంకారం అది చేసి స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ కార్యనిర్వహణ వర్గము, పాలక వర్గాలు, అలాగే యొక్క భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజారావు గంగాధర రామారావు గారికి స్వామివారి కళ్ళలో కనిపించేవారని ప్రతీతి. ఏ రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయన కళలో కనిపించి ప్రసాదం ఏమీ బాలేదని చెప్పేవారట. రాజావారు మర్నాడు ఆలయానికి వెళ్ళి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఉత్తాసుడనే రాక్షసుని సంహరిస్తాడు. ఉత్తాసుడు అసురుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందువల్ల బ్రహ్మహత్యాపాతకమని తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమిపైన 5 వైష్ణవాలయాన్ని నిర్మించాడు. అవే పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వారణాసిలోని బిందుమాధవ దేవాలయము, అది గంగాఘాటు దగ్గర ఉంది. ప్రయాగలో వేణుమాధవాలయము, పిఠాపురంలోని కుంతీమాధవ దేవాలయము, రామేశ్వరంలోని సేతుమాధవాలయము, ఇది సేతుమాధవ తీర్థం దగ్గర ఉంది. కేరళలోని తిరువనంతపూర్లోని సుందరమాధవ ఆలయము, ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయము వివిధ రాజవంశాల నుండి వచ్చిన నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ పద్మనాయి పాలకుల పునరుద్ధరణలకు ధన్యవాదాలు. ఇది తన ఆధ్యాత్మిక సారాన్ని నిలుపుకుంది. గర్భగుడిలో భక్తులు పూజించే అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే మాధవ స్వామికి మాఘశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. చతుర్దశి నాడు రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెల రోజులు తిరుప్పాయి పట్టణం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోదామ్మ వారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వార్ల సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ జరిగే రోజువారీ పూజా కార్యక్రమాలు: ఉదయం వేళ సుప్రభాతము, తీర్థపు బిందె, అర్చన, సహస్రనామార్చన, బాలభోగం. మధ్యాహ్నం వేళ అర్చన, బాలభోగం. సాయంత్రం వేళ అర్చన, ధూపసేవ, ఆస్థాన సేవ, భజన, పౌలింపు సేవ. దేవాలయం తెరిచి ఉంచే సమయాలు: ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. పిఠాపురం చేరుకోవడానికి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. సమీప దేశీయ విమానాశ్రయం రాజమండ్రి, సమీప అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ. ఆ మాధవుడి కరుణ కటాక్షాలు మీ మీద పడాలంటే తప్పకుండా ఒక్కసారైనా కుంతీ మాధవుని దర్శించి తరించండి. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.